ఆసియా కప్ 2024 సీజన్ చాలా బోరింగ్‌గా, చప్పగా నడుస్తున్న సమయంలో సూపర్ 4లోని చిట్ట చివరి మ్యాచ్ భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ భలే సరదాగా నడిచింది. నిజానికి క్రికెట్ అభిమానులకి ఇది సూపర్ డూపర్ ఫీస్ట్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే టీ20 అంటేనే సూపర్ ఓవర్‌కి దారి తీసే సందర్భాలు చాలానే వస్తాయి. అయితే ఈ ఆసియా కప్‌లో సంబంధించి అటువంటి సిట్యుయేషన్సే రాలేదు. సో, ఈ క్రమంలో అటువంటి సిట్యుయేషన్ రావడం, ఆ సిట్యుయేషన్‌లో భారత జట్టు అద్భుతంగా గెలిచి, ఆటను మలుపు తిప్పటం ఇవన్నీ కూడా కేవలం అభిమానుల్ని మాత్రమే కాదు, శ్రీలంక దిగ్గజాలను కూడా ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఎక్కువగా ఎనర్జిటిక్ చేసేసాయి. మరి వాళ్ళేమన్నారో ఒక్కసారి చూద్దాం. మొదటగా మలింగ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, సూపర్ ఓవర్‌లో కూడా అస్సలు ఏమాత్రం భయం, బెరుకు లేకుండా బౌలింగ్ చేసిన హర్షదీప్ సింగ్‌కి నా ఫుల్ క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే అప్పటి వరకు గేమ్ ఇరు జట్లు కూడా చాలా చక్కగానే ఆడారు. చక్కగా ఆడిన తర్వాత అటువంటి ఒక బ్రేక్ త్రూ పాయింట్ వచ్చింది, లేదా ఒక గేమ్ చేంజింగ్ పాయింట్ వచ్చింది అంటే అది కేవలం హర్షదీప్ వల్లే సాధ్యం. తను వేసిన బౌలింగ్ ఎక్స్ట్రాడినరీ. తనలాంటి ఆటగాడిని బహుశా తుది జట్టులో నుంచి పక్కన పెట్టకూడదు. మరి ఇటువంటి గేమ్‌ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇటువంటి గేమ్స్ ఎప్పుడూ కూడా క్రికెట్ అభిమానులు ఇష్టపడతారు. శ్రీలంక జట్టు ఖచ్చితంగా ఈ సీజన్‌లో ఫైనల్స్ ఆడుతుందని అనుకున్నాను. కానీ ఆ అవకాశాన్ని శ్రీలంక జట్టు నిలబెట్టుకోలేకపోయింది అంటూ బాధపడ్డాడు. ఇక తర్వాత కుమార్ సంగక్కర వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, శ్రీలంక జట్టు ఈసారి చాలా విభాగాల్లో వెనకంజలో ఉంది. నిజం చెప్పాలి అంటే వాళ్ళు కంప్లీట్‌గా ప్రాక్టీస్ చేయకుండానే ఆసియా కప్ బరిలోకి దిగారేమో అని నాకనిపించింది. చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళు పెద్ద పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఇంత బల ఇండియా తప్పించి ఆ తర్వాత పాకిస్తాన్ గానీ, శ్రీలంక గానీ ఈ జట్లన్నీ కూడా ఏమాత్రం అంత ప్రభావం చేసే జట్లు కాదు. అటువంటి జట్ల విషయంలో కూడా శ్రీలంక సరిగ్గా ఆడలేకపోయింది అంటే వాళ్ళు ఏ రేంజ్‌లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే నిన్నటి మ్యాచ్ చాలా ఆశాంతం ఇంట్రెస్టింగ్‌గా నడిచింది. సూపర్ ఓవర్‌లో ఖచ్చితంగా భారత్ జట్టు చాలా మైండ్ గేమ్ ఆడింది. అలాగే ట్రిక్కీగా ప్లే చేసింది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి ఎన్ని మార్కులు వేసినా తక్కువే అంటూ కుమార్ సంగక్కర పేర్కొన్నాడు. ఇక తర్వాత సనత్ జయసూర్య వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‌కి హీరోనే కావచ్చు. కానీ ఈ సిరీస్ మొత్తానికి హీరో నా దృష్టిలో అయితే మాత్రం అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. అతను ఓపెనర్‌గా వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు. అతని లాంటి ఆటగాళ్ళు ఖచ్చితంగా భారత జట్టుకు ఎంతో వాల్యుబుల్. ఇలాంటి మంచి ఆట తీరు ఉండటం చాలా గొప్ప విషయం. అలాగే ఇండియా జట్టుకు కలిసొచ్చే విషయం. ఇక శ్రీలంక గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ ఆసియా కప్‌లో వాళ్ళ పెర్ఫార్మన్స్ నాకైతే నచ్చలేదు. ఎంతో గొప్పగా ఆడాల్సిన మ్యాచ్‌లో పేలవమైన రీతిలో వాళ్ళు బయటపడిపోయారు. ఇంతకన్నా దారుణమైన సిరీస్ వాళ్ళకి మరొకటి ఉండదు. ఇక మ్యాచ్ విషయంలోకొచ్చినట్టయితే మ్యాచ్ ఆసాంతం బాగానే జరిగింది. అది కూడా భారత జట్టు వల్లే జరిగింది. లేకపోతే వార్ వన్ సైడ్ అయిపోయేది అంటూ ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని మెచ్చుకున్నారు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.